మనకున్న కారు మనం తోలితే అది లయబిలిటీ, కానీ దాన్ని ట్రావెల్స్లో పెట్టి నడిపిస్తే అది ఒక అసెట్. అలాగే చాలామంది జేసీబీలు, డీజీ సెట్లు, క్రేన్లు అద్దెకిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతుంటారు. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి తన వద్ద ఉన్న వాయిద్యాలు మంచి అసెట్స్, ఒక స్టూడియోకు కెమెరాలు, లైట్లు మంచి అసెట్స్, ఒక ట్రావెల్స్ కంపెనీకి వారు నడిపిస్తున్న బస్సులు మంచి అసెట్స్. మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీని తీసుకోండి, వారికి అక్కడ ఉన్న మిషనరీనే మంచి అసెట్. ఎందుకంటే వాటి ద్వారానే వారు కోట్ల కొద్ది డబ్బు సంపాదిస్తుంటారు. కొన్ని మిషన్లు ఎలా ఉంటాయంటే మనం లక్షలాది రూపాయలు పెట్టి కొన్నా కూడా కేవలం 1-2 నెలల్లోనే వాటి పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంటుంది. అందుకే మీరు చూడండి, చాలా ఫ్యాక్టరీల యొక్క స్థలము లీజుకు కానీ అద్దెకు కానీ ఉంటుంది, కానీ అందులో మిషనరీ మాత్రం వారి సొంతదై ఉంటుంది. ఇక్కడ స్థలం కాదు, మిషనరీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటారు. అంత విలువ చేస్తాయి కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మిషనరీకి బీమాను చేస్తుంటాయి.